కరెంట్ అఫైర్స్ యొక్క మా రోజువారీ మోతాదుతో మీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ని బ్రష్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నేటి ఎడిషన్ లో యుఎన్ఎఫ్సిసిసి కొరకు భారతదేశం యొక్క 2022 అప్డేట్ చేయబడ్డ ఎన్డీసీ ఫీచర్ల గురించి మనం మాట్లాడుకుందాం. యూపీఎస్సీ సిఎస్ఈ సిలబస్ కు దాని ప్రాముఖ్యత దిగువన జాబితా చేయబడింది. ప్రిలిమ్స్ కోసం జాతీయంగా నిర్ణయించబడ్డ కంట్రిబ్యూషన్ ఎన్డీసీ, వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక, ఉద్గారాల తీవ్రత మొదలైనవి. మెయిన్స్ కోసం వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడానికి భారతదేశం యొక్క విధానం, జాతీయంగా నిర్ణయించబడ్డ కంట్రిబ్యూషన్ ఎన్డీసీ మొదలైనవి. సందర్భం 2022లో భారతదేశం ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యుఎన్ఎస్సిసి కు జాతీయంగా నిర్ణయించిన కంట్రిబ్యూషన్ ఎన్డీసీ ను నవీకరించింది. పారిస్ వాతావరణ ఒప్పందం ఇది యుఎన్ఎఫ్సిసిసి కింద 2015లో కుదుర్చుకున్న చట్టబద్ధమైన అంతర్జాతీయ వాతావరణ ఒప్పందం. ఇది ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 2 డిగ్రీల కంటే తక్కువకు ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయడానికి చర్యలు తీసుకోవడానికి, మానవ కార్యకలాపాల ద్వారా వెలువడే గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణాన్ని చెట్లు, నేలలు మరియు మహాసముద్రాల ద్వారా సహజంగా శోషించుకోగల స్థాయికి పరిమితం చేయడం. జాతీయంగా నిర్ణయించబడ్డ కంట్రిబ్యూషన్ ఎన్డీసీ గురించి వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి 2070 నాటికి నికర 0 ఉద్గారాలను చేరుకోవాలనే భారతదేశం యొక్క లక్ష్యానికి అప్డేట్ చేయబడిన ఎన్డీసీ ఒక అడుగు. ఎన్డీసీ అనేది వాతావరణ లక్ష్యాల దిశగా పనిచేయడానికి దేశాలు సమర్పించిన ప్రణాళికలు. అవి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి యుఎన్ఎఫ్సిసిసి సెక్రటేరియట్ కు సబ్మిట్ చేయబడతాయి. 2008 నాటి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎన్ఏపిసిసి ఒక జాతీయ వ్యూహాన్ని వివరిస్తుంది. ఇది దేశం వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడానికి మరియు భారతదేశం యొక్క అభివృద్ధి పథం యొక్క పర్యావరణ సుస్థిరతను పెంపొందించడానికి దోహదపడుతుంది. భారతదేశం యొక్క 2022 అప్డేట్ చేయబడిన ఎన్డీసీ యొక్క ఫీచర్లు. ఉద్గారాల తీవ్రత అనేది జీడీపీ యొక్క ప్రతి యూనిట్ కు విడుదలయ్యే మొత్తం ఉద్గారాల మొత్తాన్ని తెలియజేస్తుంది. 2005 స్థాయితో పోలిస్తే 2030 నాటికి జీడీపీ యొక్క ఉద్గారాల తీవ్రతను 45% తగ్గించగా, మునుపటి లక్ష్యం 33 నుంచి 35%గా ఉంది. శిలాజేతర ఇంధన ఆధారిత శక్తి వనరులు 2030 నాటికి సంచిత విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యంలో 50% ఉంటాయి. గ్రీన్ క్లైమేట్ ఫండ్ జిసిఎఫ్ తో సహా తక్కువ ఖర్చుతో కూడిన అంతర్జాతీయ ఫైనాన్స్ యాక్సెస్ చేయబడుతుంది. గ్రీన్ క్లైమేట్ ఫండ్ జిసిఎఫ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లైమేట్ ఫండ్. తక్కువ ఉద్గారాలు వాతావరణ స్థితిస్థాపక మార్గాల దిశగా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ జాతీయంగా నిర్ణయించిన కంట్రిబ్యూషన్స్ ఎన్డీసీ ఆకాంక్షలను పెంచడానికి మరియు సాకారం చేసుకోవడానికి మద్దతు ఇవ్వడం దీని ఆదేశం. వాతావరణ మార్పు పనితీరు సూచిక సిసిపిఐ ఇది దేశాల వాతావరణ మార్పులను తగ్గించే ప్రయత్నాలను విశ్లేషించి పోల్చుతుంది. జీహెచ్జీ ఎమిషన్స్ మొత్తం ర్యాంకింగ్ లో 40%, పునరుత్పాదక శక్తి 20%, ఎనర్జీ యూజ్ 20%, క్లైమేట్ పాలసీ 20% అనే 4 కేటగిరీల్లో ప్రతి దేశం యొక్క పనితీరును ఇది మదింపు చేస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సాంప్రదాయాలు, పరిరక్షణ మరియు మోడరేషన్ ఆధారంగా సుస్థిర జీవనం. ఇది పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలి వైపు జీవితం అని పిలువబడే ఒక సామూహిక ఉద్యమాన్ని కలిగి ఉంటుంది. గతంలో భారత్ పనితీరు 2002లో జర్మన్ వాచ్ విడుదల చేసిన వాతావరణ మార్పుల పనితీరు సూచి సిసిపిఏ లో భారత్ 10వ స్థానంలో నిలిచింది. సంభావ్య ప్రశ్న
వాతావరణ మార్పులను పరిష్కరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల పరిణామాన్ని గుర్తించండి.